ఏం పేరన్నా? నా పేరు వెంకటలక్ష్మి ప్రసాద్. ఎక్కడ మీ ఏ ఊరు? విజయవాడ వన్ టౌన్. ఇక్కడే వన్ టౌన్. మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు. ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు మరి ఇప్పుడు ఉంటున్నారా చేస్తున్నారా చేయట్లేదు తెలియదు. వేరే నియోజకవర్గంలో తిరగడం అలా అవుతుంది. దేవినేని అవినాష్ అంటే అంటున్నారు ఇక్కడ ఆయనేనా? మరి అలాంటి మనిషి ఇక్కడ ఎవరికి తెలియదు కదా, వాళ్ళు ఉన్న స్థానికంలో అయితే తెలిసి. సరే, మరి ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఈ 5 ఏళ్ల కాలంలో ఏమైనా అభివృద్ధి అనేది ఏమైనా జరిగిందా? చేశారు, ఒక రోడ్లు కానీ ఇలాంటివి వేయడం బాగానే ఉంది కానీ ఇక అలాగే. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాలని చెప్పి అనుకుంటున్నారా, లేకపోతే బాబు కావాలనుకుంటున్నారా? రోజు ఇక్కడ వన్ టౌన్ అనేది లేబర్ ఏరియా, కొండల ప్రాంతంలో ఉన్న చాలా మంది కొన్ని సమస్యలు ఉన్న ఇల్లులు, కుటుంబాలు, మనుషులు చాలా మంది ఉన్నారు. ఇలా రోజు పనిపాటికి వెళ్ళి 4-5 సంపాదించుకొని వచ్చేవాడు ఆడికి ఇల్లు గడవడానికి కరువు అయిపోయింది. కాలం అనుకూలం లేదు. కరోనా నుంచి పరిస్థితి గవర్నమెంట్ రావడం వల్ల మన గవర్నమెంట్ కోసం మాట్లాడుతున్నాను కాకపోయినా సామాన్య మానవుడు బతకడానికి రేట్లు కొన్ని అనుకూలంగా ఉన్నాయి అనుకో బతకగలుగుతాడు. ఆడు 500 రూపాయలు తీసుకొచ్చినా కానీ 300 ఇంట్లో పిల్లలు పెట్టేవాడు, 2 రోజులు తాగి రోడ్డు మీద పడ్డవాడు. ఇక రేట్లు పెరిగిపోయి ముఠా పనులు చేసి కూలీ పనులు, టాపీ పనులు, సెంటరింగ్ పనులు, కబోర్డుల పనులు, ఆ పనులు ఈ పనులు, పెయింట్ల పనులకు వెళ్ళేవాళ్ళు చాలా మంది ఏరియాల్లో ఎక్కువ వన్ టౌన్ కొండల ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఈ రేట్లు ఏమి అనుకూలం లేక ఈ 500 రూపాయలు తాగి రోడ్డు మీద పడుతున్నాడే కానీ మందు కోసం అని కాకపోయినా 5 రూపాయలు అన్నం తినేవారు ముందు కడుపుకి. 5 రూపాయల అన్నం కూడా దొరకపోయేటప్పటికి ఆడ టైం బాగోకో సోమరపోతో తాగుపోతో తిరిగిపోతో వాళ్ళ తల్లిదండ్రులు కన్నారా కానీ అన్ని ఆ టైం బాగోకాడు రోడ్డును పడి ఏదో అడుక్కోవడం తినడమో ఏదో 5 రూపాయలు తిని బతికేవాడు ఏదో రకంగా. వాళ్ళు అనేక రకాలుగా వేరే వేరేగా సందులు అమ్మట, ఆ కొంపలు అమ్మట, ఈ కొంపలు అమ్మట్లో తిరిగి ఏమైనా దొరికితే ఆ దొంగతనాలుగా తీసుకెళ్ళి అమ్ముకొని ఏదైనా టిఫినో భోజనమో టీయో అటు తాగే మందో ఇలా చేయాల్సి వస్తుంది మనుషులు అనేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు వద్దంటారా కాదంటారా అని కాదు, ఎవరు వచ్చినా ఎవరు ఏమి చేయరు. మనమే చేసుకోవాలి, మన కష్టపడి మనం తిని బతకాలి, మన ఇంట్లో మనం చూసుకోవాలి. ఈ పార్టీల ప్రకారంగా ఇలా మాట్లాడుకోకుండా ఏ పార్టీ అయినా కానీ అనుకూలంగా ఉండి సామాన్య మానవుడికి ఉపయోగపడేది ఇదిగా ఉంటే కాలం. అంజిరెడ్డి రెడ్డి అంటే ఇంకా అర్థమైపోతుంది ఏంటో. ఊరికి వేస్తాం, ఊరికి వేద్దాం లేని ఓటిదే ఉంది. ఈ 10 ఏళ్ళు చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు. ఎవరి పరిపాలన బాగుంది? ఓ 10 మార్కులు వేయాలంటే ఎవరికి ఎన్ని మార్కులు వేస్తారు? పర్వాలేదులే, జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగానే ఉంది. అదే ముసలోడు మొత్తకోడు అది ఇది ఆ అమ్మఒడి ముసలోళ్ళకి మీకు మాకా ఉంటాయి 60-70 ఉన్నాయి. పెన్షన్ వస్తుందా? మరి పెన్షన్ రాలా, ఏమి రాలా, సొక్క పెన్షన్ రాలేదు. పెన్షన్ ఎందుకు రాలా? పెట్ల ఎందుకు పెట్టుకోలేదు? ఏందో అట్లా పెడదాం అంటున్నా. ఈ 5 ఏళ్ల కాలంలో పథకాలన్నీ కూడా అర్హులకి ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అర్హులందరూ కూడా అందుతున్నాయా? ఒకవేళ అందేటప్పట్లో ఎప్పుడు కొంతమందికి అందుతుంది, కొంతమందికి అందవు. అందరికి దేశం అంతా అందాలంటే ఏడ ఉంది? వాలంటీర్లు మరి డబ్బులు తీసుకుంటున్నారా పథకాలు ఇచ్చినందుకు? అదే వాళ్ళేమి తీసుకోవటం, వాళ్ళ జీతాలు వాళ్ళు అంతే. వాలంటీర్ జీతాలు వాళ్ళు తీసుకోవటం లేదు. సచివాలయాలు పెట్టారు కదా, అక్కడ పనులు జరుగుతున్నాయా? పొద్దున్నే పోతే సందకాడికి అయిపోతుంది. మనం నేను వెళ్ళి ఒకటి రిజిస్టర్ అని పొద్దున్నే పెట్టాను, సందకాడ రిజిస్టర్ అయిపోయింది. ఇంటి స్థలమా? ఇంటి స్థలం కాదు, పొలం. బాగానే ఉంది, సచివాలయం బాగానే ఉంది. లోకేష్ కుర్చీ మడత పెడతా అని చెప్పి అంటున్నాడు. ఆయన కుర్చీ మడత పడిద్దా లేకపోతే జగన్మోహన్ రెడ్డి కుర్చీ మడత పెడతాడా? ఏమి పెడతారు వరకు మాటలే, కుర్చీలు మడత పెట్టాలంటే అవి మడత పెట్టాడు అలాదు. ఆయన మడత పెట్టేది కాదు, సచ్చేది కాదు, మాటలు చదువుతారు అంతే. ఈసారి గెలుస్తాడు అసలు లోకేష్? ఏదో ఆయన గెలిస్తే మడత పెడతారు, గెలిచి మా ప్రజలకు సహాయం చేసేవాడు. ఈ 5 ఏళ్ల కాలంలో స్కూళ్ళు మంచిగా చేసామని చెప్పి అంటున్నారు. స్కూళ్ళు బాగున్నాయా? పథకాలు తీసుకొచ్చామన్నారు. పథకాలన్నీ కూడా అర్హులందరికీ అందాయా? వాటిలో ఏమైనా లాభాపేక్షగా వాలంటీర్లు డబ్బులు తీసుకోవడం కానీ లేకపోతే కౌన్సిలర్లు ఇలాంటి వాళ్ళు డబ్బులు తీసుకోవడం కానీ ఏమైనా చేశారు వాళ్ళ దగ్గర? మీరు చూసుంటారు కదా, అది చెప్పండి. ఇక చూసి ఉండడం అంటే ఇక వాలంటీర్లు వీళ్ళు అనేది కొన్ని కులస్తులకు అందుతాయి, కొన్ని కులస్తులకు అందవు. అన్ని పథకాలు అందరికీ అందుతున్నాయి అందట్లేదు అనేది కాదు. మనకైతే ఒక ఆధార్ కార్డు కూడా మార్పియడానికి చాలా తెప్పలు పడి ఉన్నాను నేను. ఇల్లులు ఇస్తా అంటున్నారు, అది అన్నారు, ఆ కాగితం పెట్టమన్నారు, ఈ కాగితం పెట్టమన్నారు, వాలంటీర్లు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, అన్నీ చేసి పెడుతున్నారు. కానీ ఇవి అందుతున్నాయి అందట్లేదు అనేది మన ఇళ్ళ కాడ ఉన్నాం కాబట్టి పిల్లలు లేరు. స్కూళ్ళు బాగున్నాయా? స్కూల్లో ఇక రీమోడల్ ఏమైనా చేస్తారు పిల్లలకి అనుకూలంగా బట్టలకి ఎట్లా ఇచ్చే చూసుకోవడం లేబర్ అలాగా. పవన్ కళ్యాణ్ గురించి మీ ఉద్దేశం ఏంటి?
ఇక పవన్ కళ్యాణ్ అనే ఉద్దేశం ఇక మన ఇక అవ్వాలి వాళ్ళే అవుతాయి. ఏమైనా టీడీపీ ఏమైనా అనుకూలంగా ఉండి ఏదైనా పైన బీజేపీ పార్టీలు ఏదైనా కొన్ని సామాన్య మానవులను పట్టించుకోవడం ఇదే అవుతుంది కదా అని. ఈసారి 2 సీట్లలో మళ్ళీ పోటీ చేస్తే గెలుస్తాడా ఈసారి మరి? మరేమో అదే అవకాశాలు. నేను రోజు ఆటో ఎక్కి దిగే వాళ్ళందరినీ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటానుగా. కొన్ని ఇట్లుగా అనుకూలంగా ఉంది. అదేమో ఈసారి అసెంబ్లీకి వెళ్తాడన్నమాట. ఏమో మరి ఇక జనాల అభివృద్ధి, జనాల దృష్టి పెట్టి మరి సిద్ధం సభల పేరిట జనాలు లక్షల మంది వస్తున్నారు మీటింగ్లకి. వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో లబ్ధిదారులే వస్తున్నారు, మా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు అర్హులే వస్తున్నారు అని చెప్పి అంటున్నారు. టీడీపీ వాళ్ళేమో 1 కోట్ల మందు కోసం 500 నోటు కోసం వస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఈ రెండిట్లో ఏది నిజం? మరి ఇదే నిజమైతే టీడీపీ వాళ్ళ పార్టీ మీటింగ్లో కూడా వాళ్ళు జనాలు అలానే రప్పించుకుంటున్నారా లేకపోతే ఏంటి? టీడీపీ వాళ్ళు అనేది ఇక ఎన్టీ రామారావు గారి అభిమానం, అలా గౌరవ పద్ధతులు విధానాలు ఆ పార్టీ ప్రకారాలుగా కొంతమంది ఉన్న సభ్యతాల్లో ఉన్న వాళ్ళు పాత అంతకుముందు ఈయనకంటే ముందు ఆయన చేసిన ఆయన కాబట్టి కొంత ఇది ఉంది. ఎందుకంటే లోకం అంతా ఈ అన్ని అనుకూలం లేక కొంతమందికి అంది కొన్ని పథకాలు కొంతమందికి అందక అందరూ ఇసుకుపోయి ఉన్నారు. అలాగా అది రాజధాని ప్రాంతంలోనే ఉంటున్నారు. మరి మీకు అమరావతి అంటే ఇష్టమా, 3 రాజధానులు అంటే ఇష్టమా? పేదలకు అందరికీ పొలాలు ఇచ్చారు, కోట్లేదు. ఇంకా పేదలకు కానీ ఇల్లు ఇస్తే శుభ్రంగా ఉంటుంది. ఆ పేదలకు ఇల్లు లేదు, సావలేదు. ఆ పేదలు మన దిగపోయి 4-5 బస్సులు పెట్టి అదంతా తిప్పుకొచ్చారు. ఆ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పోయాక చంద్రబాబు కోర్టుకి ఎత్తడు, అది ఆగిపోతుంది. ఆ ప్రజలకి ఏదో ఒకటి ఛార్జ్ అయితే పర్వాలేదు. ప్రజలకి ఆయన ఏం చేయడు, ఆయన చేయడు, చేసేవాడు చేయలేడు. ఈ 5 ఏళ్లలో మీ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా? రోడ్లు కానీ మాది ఎప్పుడో జరిగిపోయింది. మాకు అభివృద్ధి లేదు. మేము కెట్లాంక ఉండేది అవి ఎప్పుడో జరిగిపోయింది. ఇవాళ చేయాల్సిన ఏం లేవు, ఏం అవసరంలా. వరకు ఉండడంటే కార్పొరేటర్ ఉండడంటే ఉండలేదు, అంతేగాని ఏం లేదు. ఆ ఇల్లు కట్టుకున్నాడు ఏదో పాలు. ఎమ్మెల్యే పేరేంటి? మాకు గద్దె రామారావు. బాగానే పనిచేస్తాడా? పర్లేదు, అతని వరకు పర్లేదు. టీడీపీ అనుకుంటా కదా. టీడీపీ అయినా కొద్దిగా పర్లేదులే. మనిషి ఊరైనా ఎక్కితే నువ్వు పిలిచినా నేను పిలిచినా వస్తలే. ఈసారి కూడా గెలుస్తాడా మరి ఆయన? ఈ దెబ్బ లేదు బాబాయ్, ఈ దెబ్బ గద్దె గెలిచేది అవకాశం లేదు. ముందు సీటుకి నిలబడటమే కట్టం. గద్దె ఆయన వచ్చాడుగా, నెవరు కొడుకు, ఆయన ఎత్తుకొని వెళ్ళిపోతాడు. వైనాడు 175 అంటున్నారు, అటు పక్కనేమో వాళ్ళకి 161 వస్తాయని చెప్పంటున్నారు. ఏది జరిగిద్ది? లోకేష్ 161 వస్తాయి అంటున్నారు. 161 ఆ ఒకటితే చాలు. 161 పోయిన ఆ ఒక్క సీటు వాళ్ళ నాన్న ఆయన గెలిస్తే చాలు. ఎంత ఎందుకు? కడప మాదే, కుప్పం మాదే అంటారు. అన్నీ వచ్చితే వాళ్ళు మాటలు చదువుతారు, మాయ మాటలు. ఈ పవన్ కళ్యాణ్, సిజిపి అంటాడు, ఆ సిపిఎం, సిపిఐ, ఈ మాయావతి అని వీళ్ళందరూ తీసుకొచ్చుకోండి. చంద్రబాబు నాయుడు ఏమీ లేదు వీళ్ళ కాడ. చెరువులెక్క సంగతి ఏంటి? శరీరం కూడా లోపల ఉంది చంద్రబాబు నాయుడికి, అదేం తప్పులేదు. ఎంత కూడా కూటం ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక్క నోడిటానికి వీళ్ళంతా పడతా ఉన్నారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఓడించే పరిస్థితి లేదు, ఏమి లేదు. ఎట్ట లేదన్నా సరే 100 సీట్లతో గట్టి పడుతుంది. మెజారిటీ తగ్గొచ్చులే కానీ గెలిచేది దాంట్లో మటుకు తిరగలేదు. 100 సీట్లు అయినా సరే గట్టి పడతాయి. బాబుకి ఇంకా బై బై చెప్పడం ఇంకా బాగా లేదు, గీయలేదు. ఇది ఓడిపోతే వెళ్ళిపోవటమే, ఇంకేం తిరగలేదు. పైకి పంపిస్తారా? పైకి ఎందుకు, వాళ్ళు ఇంటికే పోతారు. విశ్రాంతి తీసుకోండి మనవడితోటి. నేను మనవడే చూడలేదు, నా మనవడితోటి ఆడుకోలేదు. చదువుతారు అప్పుడు ఎన్నో లేదా ఎన్నవా? నేను మనవడితోటి రెస్టే లేదు నాకు, నేను ఆడుకోవటం లేదు అంటారు. ఇది ఓడిపోతే శుభ్రంగా ఆడుకుంటాడు మనవడితోటి రెస్ట్. చేస్తున్నారు మరి ఈసారి అయిపోద్ది, ఏం లేదు. బటన్ నొక్కుతున్నారా? సిద్ధమా సంసిద్ధమా? సిద్ధమే, దానికేం తిరగలేదు. సిద్ధం చేశాడు అప్పుడే జగన్మోహన్ రెడ్డి, అదేం తిరగలేదు. సిద్ధం సభలకి జనాలు మొత్తం తరలిస్తున్నారు, మందుకి కోటర్కి వీటికి అని చెప్పి అంటున్నారు వాళ్ళు. ఏ మీటింగ్ అయినా సరే జనాన్ని తెలియాల్సిందే, మందు ఇవ్వాల్సిందే. ఈ మీటింగ్ లేదు, ఆ మీటింగ్ లేదు. ఏంటి నువ్వు చెప్పు, నువ్వు ఎన్నో దిక్కులు తిరుగుతావు, ఎన్నో దిక్కులు ఉంటావు. తరలిచ్చేవాళ్ళు తరలిస్తారు, అభిమానికి పోయి అభిమానికి పోతారు. అంతా దేనికి జరిగేది దానికి జరిగిపోద్ది. అది మళ్ళీ 2024 వన్స్ మోర్ జగన్ అన్న. జగనే. మార్పు కావాలా? మార్పు వద్దా? మార్పు ఉంటేనే ఏదైనా డెవలప్మెంట్ ఉంటేనే, కంపెనీలు ఉంటేనే, ఇండస్ట్రీలు ఉంటే లేక ఫ్యాక్టరీలు ఉంటేనే కదా. అమరావతి కావాలా లేకపోతే 3 రాజధానుల? లేదు, ఈ 4 ఏళ్ళలో మరీ చండాలం అయిపోయింది. ఆటో ఫీల్డ్ అనే కానీ కరోనా వచ్చిన కాడి నుంచి ఈ 4 ఏళ్ళ కింద చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మొత్తం రోజు ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది వర్కర్లు వచ్చేవారు. ఈ వర్కర్లు అందరికీ అన్ని అనుకూలంగా ఉండేవి. టిఫిన్ కొట్టోడికి ఉండేది బేరం, టీ కొట్టోడికి ఉండేది, ఆటో వాడికి ఉండేది, రెస్టారెంట్ వాడికి ఉండేది, బార్ వాడికి ఉండేది. అన్నిటికీ అన్ని విధాలుగా రూమ్స్ ఉన్నాయి. అయితే బాగా డల్ అయిపోయింది 5 ఏళ్లలో. 5 ఏళ్లలో బాగా అనుకూలంగా లేదు. ఏ వ్యాపారస్తుడికి, ఏ పనోడి పాటోడి కూడా పనులు పాటలే. చాలా మంది రోడ్లు పడి తిరుగుతున్నారు.
ఎలా ఉంది? ప్రజల పల్స్ ఎలా ఉంది? పార్టీ మారుద్దామని చెప్పి అనుకుంటున్నారా? ఏది సామాన్య మానవుడు బతకడానికి రోడ్డు మీద పని పాటు వ్యాపారం లేనప్పుడు అంతే. ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేస్తారు అనేది కాదు, కానీ అభివృద్ధి అనేది ఉంటేనే 10 మంది 10 రాష్ట్రాలు ఏం చూస్తేనే 10 రకాలుగా 10 వ్యాపారాలు ఉంటాయి, 10 మంది బాగుంటారు ముందు. ఇప్పుడే మేలుకో ఆంధ్రుడా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి.